దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజులోకి వచ్చేసాం. అప్పుడే మనం అందరం మొదలు పెట్టడమే ఆలస్యంగా ఉంటుంది. ఇంక మొదలయ్యాక ఆగమన్నా ఆగనే ఆగవు. చూస్తూనే రోజులు గడిచిపోతూ ఉంటాయన్నమాట. నవదుర్గ విశేషాలలో నవదుర్గ స్వరూపాల్లో అమ్మవారి ఇవాళ చంద్రకంఠంగా కనబడుతుంది. ఈ కంఠని పోలినటువంటి చంద్రుడు ఆమె కిరీటం మీద కొలువై ఉంటాడన్నమాట. చిత్రమైన ఆకారంలో కనిపిస్తాడు చంద్రుడు. చాలా విశేషంగా కనిపిస్తుంది చంద్రకంఠాదేవి. అయితే శ్రీశైలంలో ఈరోజు అమ్మవారిని చంద్రకంఠ స్వరూపంలో అలంకరించి పూజిస్తారు. ఇక మన విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని కనకదుర్గాదేవిని ఈరోజు అన్నపూర్ణదేవిగా అర్చిస్తారు. ఇంకా అన్నపూర్ణదేవి అనగానే మనకు భోజనం గుర్తుకు వస్తూ ఉంటుంది. సకల జీవచల రాశులు ఈ భోజనం లేకుండా ఉంటాయా? సకల మా తల్లి ఆశీర్వాదమే. ఉదయం లేచేటప్పుడు ఎంతటి రాజు అయినా కటిక దరిద్రుడైన ఖాళీ కడుపుతో లేవాల్సిందే. అలాగే పడుకునేలోపు కడుపు నిండా తిని పడుకోవాల్సిందే కదా! అంతా అన్నపూర్ణదేవి దయ అంతే కదా! అయితే ఈ అమ్మవారికి పసుపచ్చటి వస్త్ర అలంకరణ చేస్తారు, సమర్పించుకుంటారు ముత్తైదువులందరూ. ఈ చంద్రకంఠదేవికి కూడా అంతే పసుపచ్చని వస్త్ర అలంకరణ చేస్తారు. అన్నపూర్ణదేవి అమ్మవారికి నివేదన చేసేటప్పుడు నైవేద్యంగా అమ్మవారికి ఆహారం కట్టె పొంగలి నివేదన చేస్తారు. దద్దోజనం కూడా పెట్టుకుంటారు. ఇంకా వీలైతే కొబ్బరన్నం కూడా చేస్తారు. తెల్లటి పదార్థాలతో చేస్తారనమాట. నైవేద్యంగా తయారు చేయవచ్చు. అన్నపూర్ణ అమ్మ అంటేనే పేరులోనే అన్నం ఉంది కదా! మరి అన్నపూర్ణాదేవి గురించి ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోవాలి మనం. ఒకప్పుడు వ్యాస భగవానుడు కాశీనగరానికి వెళ్ళాడంట. వ్యాస భగవానుడు అంటే ప్రత్యేకమైన వ్యక్తి. విష్ణువు యొక్క నానావిధ అవతారాల్లో ఒక అంశం. అవతారమే వ్యాసుడు. ఈ వ్యాసుల వారు అష్టదశ పురాణాలు రాశాడు. ఏకీకృతంగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. పరమాద్భుతమైన చరిత్ర కలిగిన వారు ఈ వేదవ్యాసుల వారు. కానీ సంయమనం ఉన్నవాడు అవునా కాదా అని పరీక్షించడానికి పరమేశ్వరుడు వ్యాసుల వారిని అన్నం పుట్టనివ్వలేదు. కాశీనగరంలో భిక్షం కావాలి, మధ్యాహ్నం వేళకి భిక్షగా ఎంత ప్రయత్నించినా అన్నం లభించలేదు. ఆహారం లేక సాయంత్రం అయ్యేటప్పటికీ క్రోధం వచ్చేసింది. కాశీనగరం అంటే భూ కైలాసం కదా! భూమి మీద ఉన్నటువంటి కైలాసం ఆ పరమేశ్వరుడు కొలువై ఉండో చోటు కదా! అలాంటి చోట వ్యాసుని నాకే అన్నం దొరకకపోతే ఎలా అని కాశీని శపించాలనుకున్నాడట వ్యాసుల వారు. అప్పుడు అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు స్వరూపంలో ఆయనకు కనపడి రానైనా అన్నం తిందు అనేసి తీసుకువెళ్ళి వ్యాసుల వారికి అమ్మవారు భోజనం పెట్టిందట. ఇలా అమ్మవారికి అన్నపూర్ణదేవిగా పేరు వచ్చేసింది. మొత్తానికి ఎక్కడ అన్నం పెట్టబడుతుందో అక్కడ అన్నపూర్ణదేవి ఉన్నట్లే అనమాట, మనం గ్రహించాలి. సో ఇలా అయితే అన్నపూర్ణ అమ్మవారి స్టోరీ అనమాట. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?